ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం. తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలను స్వీకరించిన టీటీడీ ఈవో. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన సేవ. ఫిబ్రవరి 7వ తేదీ నుండి అమ్మవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. ఊంజల్ సేవలో శ్రీ గోదాదేవి అభయ ప్రదానం. గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారి తిరుచి ఉత్సవం. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. రంగవల్లులు, విద్యుత్ దీపాలతో తిరుపతి కపిలతీర్థంలో అలంకరణలు. ఘనంగా సంకష్టహార చతుర్థి వేడుకలు. గణపతి అభిషేకాలు, ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ భూవరాహ స్వామివారిని ముద్దాడ రవిచంద్ర దంపతులు దర్శించుకున్నారు. వైభవోత్సవ మండపం వద్దకు విచ్చేసిన ముద్దాడ రవిచంద్రకు ఇన్ఛార్జి ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యజలాలను ప్రోక్షణ చేసుకుని శ్రీ భూవరాహ స్వామివారిని ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం చేరుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు నూతన ఈవోకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. Oh
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రచే ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఉన్నతాధికారులు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీ, పంచగవ్య ఉత్పత్తులు, అగర్బత్తులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన మనోభావాన్ని ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఓం
श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। అనంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా వివిధ విభాగాల అధికారులతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఉత్సవాల విశేషాలు, భక్తుల అభిప్రాయాలు తదితర అంశాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఎ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ టివి సత్యనారాయణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఈవోగా నియమితులైన ముద్దాడ రవిచంద్ర శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు ఈవోకు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని టీటీడీ ఈవోగా ఎక్స్ అఫిషియో మెంబర్గా బాధ్యతలను స్వీకరించి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఈవో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఎ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పరిపాలనా భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఈవో ఛాంబర్లో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు, పండితులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఎ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, అదనపు సిబిఎస్ఓ శివకుమార్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఇతర అధికారులు ఈవోకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈవోకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆపై పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో ముద్దాడ రవిచంద్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం తరువాత టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణలు తమ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్, టీనగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కుంకుమార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాలను అర్చకులు ఆర్యస్వామి, ఏఈఓ ధనుంజయులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నందు 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలకి భాగంగా మనం ఈరోజు కుంకుమార్చన నిర్వహించుకొని సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురార్పణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని ఆరంభిస్తున్నాము. రేపటి దినం ఉదయం 8:50 ఉదయం ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవంలో గరుత్మంతుడు గజరూపంలో ఆవిర్భవించి అక్కడ ముక్కోటి దేవతలను మరియు అష్టదిక్పాలకులందరినీ కూడా ఆహ్వానం చేసి ఈ బ్రహ్మోత్సవానికి మీరందరూ రండి, వచ్చి ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయండి అని చెప్పి మనం భేరీ తాడనపూర్వకంగా భగవత్ శాస్త్ర ఆగమ అనుసారంగా మనం యొక్క బ్రహ్మోత్సవాన్ని ఆరంభం చేస్తాం. తర్వాత సాయంత్రం నుంచి మనకి చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం వాహన సేవలన్నీ కూడా 9 రోజుల పాటు మనకి జరిగి
చివరి రోజున ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ముగిస్తున్నది. దీంట్లో మన అధికారులు అందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగమై ఉండి భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని సేవించడానికి ఈ యొక్క పద్మావతి అమ్మవారిని తిరుచానూరు అమ్మవారిగానే భావించి ఇక్కడికి వచ్చి సేవించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను పొంది అందరూ కూడా భక్తులకి దివ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలగాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములో చెన్నై నందు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవము ఈరోజు అనగా 6/2/2026 నుండి 15/6/2026 వరకు తిరుచానూరు నందు శ్రీ పద్మావతి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవం ఎలాగా జరుగుతుందో అలాగానే ఈ 9 రోజులు చెన్నై నందు అమ్మవారి బ్రహ్మోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. చెన్నై నందు ఉన్న భక్తులు అందరూ వచ్చి ఈ 9 రోజులు పాల్గొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొందగలరని కోరుచున్నాము. అలాగే 16/2/26 సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగుతుంది. కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. తిరుపతికి సమీపంలో నెలవైన నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరిగే విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఓయిలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై ఆసీనులై అర్చకుల ప్రత్యేక పూజలను, మంగళహారతులను అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో అమ్మవారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన శేషాచల సానువుల పాదపీఠంలో తిరుపతిలో నెలవైన అద్భుత క్షేత్రం కపిలతీర్థం. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులను ముగించుకుని ఆపై శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం తెలియజేస్తుంది. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కావున ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ కపిలేశ్వర స్వామి నామధేయంతో అభయప్రదానం చేస్తున్నారు. జాలువారే జలపాత సోయగాలు, మహాదేవుని పంచాక్షరి మంత్ర పఠనంతో ఆలయాల సముదాయంగా వెలుగొందుతున్న కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో ప్రత్యేకంగా అలంకరణలను చేపట్టారు. కపిలతీర్థం చేరుకోగానే ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుని దివ్యమూర్తి. ఆలయానికి వెలుపల అత్యంత సుందరంగా దర్శనమిచ్చే నందీశ్వరుని బృహత్తర మూర్తిని సర్వశోభితంగా రంగులతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయం లోపల, వెలుపల వివిధ రకాల దేవతామూర్తుల రూపాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లను వేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కపిలతీర్థం పుష్కరిని శుభ్రపరిచి అందమైన రంగులతో తీర్చిదిద్దారు. అలాగే పుష్కరిణిలో నీటిని నింపే పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లు విహరించే వాహనాలను సర్వశోభితంగా సిద్ధం చేస్తున్నారు.
ఇక యాగశాలలో కూడా హోమాది క్రతువులను నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లను చేపట్టారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం మహాభక్తాగ్రేసరులు కూరత్తాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కూరత్తాళ్వార్ల సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వెంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆళ్వార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరు నగరానికి చెందిన నారాయణ స్కిల్స్ అధినేత నమ్రత ఆర్ దేవత 10,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం దాత తరపున తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర విరాళం డీడీని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్కు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అఖిల భారత సంస్కృత విద్యార్థుల సమారోహణ ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సనాతన భారతీయ సంస్కృతి, వేదాంగాల్లో విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ క్విజ్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకుని తమ ప్రతిభా పాఠవాలను వ్యక్తం చేశారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా పవిత్ర పెన్నానది జలాలతో, ఆపై పంచామృతాలతో, అనంతరం పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు జయ జయ శ్రీ గణనాథ నామస్మరణలు చేస్తూ శ్రీ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన వరాల దేవత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో
అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు, పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి వేప చెట్టు వద్ద అర్చకులు గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని మొండేటి వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. సంకష్టల చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలో గణనాథుడికి అభిషేకాది ఆరాధనలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్ల పంచలోహ ఉత్సవ మూర్తులను వెంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంకల్ప పూజలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అలంకరణలు చేసి హారతులు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ, ఆనంద తేజ ఓ విఘ్నరాజ. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్ట చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి అభిషేకాది ఆరాధనలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ముందుగా సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వశోభిత అలంకరణలతో స్వామివారిని కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.